మొన్న మేయర్, నిన్న ఎమ్మెల్సీ, నెక్స్ట్ ఎవరనే దానిపై పెద్ద చర్చ నడుస్తోంది ఆ జిల్లాలో. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా ప్రజలు వైసీపీకి కోలుకోలని షాక్ ఇస్తే ఇప్పుడు సొంత పార్టీ నేతలే అధిష్టానానికి షాకుల మీద షాకులు ఇస్తున్నారు. వైసీపీకి కంచుకోట లాంటి ఆ జిల్లాలో నేతల జంపింగ్ తో ఉక్కిరిబిక్కిరవుతోంది వైసీపీ అధిష్టానం. ఊలమ్మిన చోటే కట్టెలమ్ముకున్నట్లే ఉంది అక్కడ విపక్ష పార్టీ పరిస్థితి. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ ముఖ్య నేతలు ఒక్కొక్కరు పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. మొన్న ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాతతో పాటు వైసీపీ కార్పొరేటర్లు పసుపు కండువా కప్పుకున్నారు. ఆ షాక్ నుంచి తేరుకోకముందే ఎమ్మెల్సీ పోతుల సునీత తన పదవితో పాటు పార్టీకి రాజీనామా చేశారు. దీంతో ఇప్పుడు నెక్స్ట్ గోడ దూకేది ఎవరన్నది సస్పెన్స్ గా మారింది. జిల్లాలోని సీనియర్ నాయకుడు కూడా త్వరలో పార్టీ వీడబోతున్నారంటూ ప్రచారం ఊపందుకుంది. నేతల రాజీనామాలతో పార్టీకి ఇన్నాళ్లు కంచుకోటగా ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉక్కిరిబిక్కిరవుతోంది వైసీపీ. 2019 ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో వైసీపీ 9 నియోజకవర్గాల్లో విజయం సాధిస్తే 2024లో ప్రజలు కోలుకోలేని షాక్ ఇచ్చారు. మొన్నటి ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దర్శి, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ విజయం సాధించింది. ఎంపీ సీటుతో పాటు 10 నియోజకవర్గాల్లో ఓటమి మూటగట్టుకుంది. ఓటమిపై పోస్టు మార్టం కూడా పూర్తి కాకముందే నేతలు ఒక్కొక్కరుగా రాజీనామాల బాట పడుతున్నారు. వీర విధేయులుగా చలామణి అయిన నేతలు కూడా అసంతృప్తితో పార్టీని వెడుతున్నారు. రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోవడంతో పాటు పార్టీలో తమకు ప్రాధాన్యం తగ్గిందన్న ఆలోచనతోనే కొందరు నేతలు తమ రాజకీయ భవిష్యత్తు చూసుకుంటున్నారు. ఒంగోలు నగర మేయర్ సుజాత, పార్టీ కార్పొరేటర్లు ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామాతో వైసీపీ అధిష్టానం ఉలిక్కిపడింది. ఒంగోలు కార్పొరేషన్గా ఏర్పడిన తర్వాత 2021లో జరిగిన తొలి ఎన్నికల్లో వైసీపీ ఘన విజయాన్ని సాధించింది. 50 డివిజన్లలో ఏకంగా 41 డివిజన్లు గెలుచుకుంది ఫ్యాన్ పార్టీ. టీడీపీ 6, జనసేన 1 డివిజన్ దక్కించుకుంటే 2 చోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 నెలలకే వైసీపీకి చెందిన ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ సూర్యనారాయణతో పాటు 19 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరిపోయారు. ఈ పరిణామాలతో కార్పొరేషన్లో టీడీపీ కూటమి బలం 26కు చేరింది. దీంతో ఒంగోలు కార్పొరేషన్ అధికార పక్షం ఖాతాలోకి చేరింది. కార్పొరేషన్ షాక్ నుంచి తేరుకోకముందే వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత గుడ్ బై చెప్పేశారు. పార్టీతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు సునీత ప్రకటించారు. 2014లో చీరాల నియోజకవర్గంలో టీడీపీ నుంచి పోటీ చేసిన సునీత ఆమంచి కృష్ణమోహన్ చేతిలో ఓడిపోయారు. అప్పుడు అధికారంలోకి వచ్చిన టీడీపీ అధిష్టానం పోతుల సునీతకి ఎమ్మెల్సీ పదవిని కేటాయించింది. 2019 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడంతో టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు సునీత. తర్వాత వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. దాంతోపాటు వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా కొనసాగుతూ వచ్చారామె. అయితే వైసీపీ అధిష్టానం మహిళా అధ్యక్షురాలి పదవిని మరొకరికి అప్పగించడాన్ని పోతుల సునీత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. పార్టీలో తనకు ప్రాధాన్యం ఉండబోదని ఆలోచనతోనే సునీత పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్లు భావిస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీకి ముఖ్య నేతగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా పార్టీని విడబోతున్నారనే టాక్ నడుస్తోంది. మొన్నటి ఎన్నికల ముందు నుంచే పార్టీ అధిష్టానం వ్యవహార శైలిపై అసంతృప్తితో ఉన్నారు బాలినేని. ఒంగోలు ఎంపీ సీటుతో పాటు జిల్లాలో సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపిక విషయంలో అధిష్టానం తనను పక్కకు పెట్టడం బాలినేనిని తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. పార్టీలో ప్రాధాన్యం తగ్గడంతో పాటు ముఖ్య నేతలు కొందరు తనకు విలువ లేకుండా చేస్తున్నారనే భావనలో ఉన్నారు బాలినేని. దీంతో ఆయన కూడా పార్టీ మారబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. బాలినేని నుంచి ఎలాంటి సంకేతాలు లేకపోయినా ఆయన జనసేనలో చేరతారనే ప్రచారం మాత్రం బలంగా వినిపిస్తోంది. బాలినేని పార్టీ మారితే ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీకి కోలుకోవడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.